నమస్తే. సో ఈరోజైతే నేను మీతో ఒకటి విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాను. ఏంటి అంటే నేను ఒక 4-5 డేస్ బ్యాక్ మా పాపకి బ్లడ్ టెస్ట్ కోసం ఇచ్చానన్నమాట. సో మా పాపకు ఆల్రెడీ కిడ్నీ ఇష్యూ ఉంది. ఎప్పుడూ కూడా నార్మల్ రేంజ్లో అయితే ఇప్పటివరకు లేదు. అయితే ఇచ్చాక ఈవినింగ్కి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినప్పుడు అది ఎంత ఉందంటే చాలా నార్మల్ రేంజ్లో వచ్చిందనమాట. అట్లీస్ట్ బోర్డర్ కూడా కాదు, చాలా నార్మల్ రేంజ్లో వచ్చింది. నార్మల్ రేంజ్లో వచ్చిందంటే అది నాకు ఫేక్ అని ఇమీడియట్గా తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్గా తనకి నార్మల్ రేంజ్లో ఎప్పుడూ లేదు. సో బై బర్త్ ఆ ఇష్యూ ఉంది. సో ఫస్ట్ నుంచి కూడా తనకి అది నార్మల్ రేంజ్లో లేదు. మధ్యలో ఏదో చిన్న ట్రీట్మెంట్స్ వేరే ఆల్టర్నేటివ్స్ కూడా కొంచెం చేంజెస్ వచ్చాయి. కానీ తర్వాత ఈ రీసెంట్ ఇయర్స్లో అయితే నార్మల్ రేంజ్లో లేదు. అందులో 1 మంత్ బ్యాకే నేను చేయించాను టెస్ట్లు. అది కూడా నేను ఏంటంటే ఇప్పుడు అపోలోలోనే చేయిస్తాను. మధ్యలో నాకు ఏదైనా తనకు హెల్త్ బాగాలేక ఓవర్ మెడికేషన్ అయిపోయినప్పుడు నేను ఎట్లా ఉందని చెక్ చేసుకోవడానికి జస్ట్ ఇళ్ళ దగ్గర ఏదో ఒకటి దాంట్లో ఇస్తాను. ఓకే నార్మల్గా ఉంది, సో ఓకే టెన్షన్ లేదు అని నేను ఫీల్ అవ్వడానికి అనమాట. సో అలాంటప్పుడు అది ఇచ్చాక ఈవినింగ్ రిపోర్ట్ నార్మల్ వచ్చింది. నార్మల్ వచ్చినప్పుడు మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తే యాక్చువల్గా నేను డైరెక్ట్ వాళ్ళతో నేను కమ్యూనికేషన్లో లేను. అది నేను త్రూ తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను అనమాట. తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను. నేను అసలు టచ్లో లేను. వాళ్ళు వచ్చారు, శాంపిల్ హోమ్ కలెక్షన్ చేసుకొని వెళ్ళారు. అది బాగా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా అనమాట. అంటే అటు వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు కూడా ఆ బ్రాంచ్ రన్ చేసి ఉన్నారు. సో ఆటోమేటిక్గా అనుకుంటాం కదా ఖచ్చితంగా మంచిగానే రిజల్ట్ వస్తుంది అనేసి మెయిన్ దానికోసమే నేను అక్కడ అది ఇవ్వడం. యాక్చువల్గా ఇచ్చినప్పుడు ఏమైంది అంటే నేను అడిగితే వాళ్ళు ఏంటి ఇంత నార్మల్ రేంజ్ ఇచ్చారు అంటే యూరియా అలానే వచ్చింది, క్రియాటినిన్ కూడా నార్మల్ రేంజ్లో ఇచ్చారు. వాళ్ళు అన్నది ఏంటి అంటే 16 ఇయర్స్ అమ్మాయికి ఏముంటుంది అని చెప్పేసి ర్యాండమ్గా చెక్ చేయకుండా ఇచ్చేసారంట. సో మేము వెళ్ళిందే కిడ్నీ ఇష్యూ కోసం. కిడ్నీ టెస్ట్ మాత్రమే చేయించాం, పోనీ వేరే హిమోగ్లోబిన్ అలాంటివి కూడా కాదు. కనీసం వాళ్ళకి డౌట్ కూడా రాలేదు కిడ్నీ కోసమే వచ్చారంటే ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఏదో ఇష్యూతో వచ్చి ఉంటారు అనేసి. సో అదనమాట జరిగింది. అంటే 16 ఇయర్స్ ఆమెకి ఏం ప్రాబ్లం ఉండేదనేసి అలా నార్మల్గా ఇచ్చేసారంట. చూడండి అట్లా ఉందనమాట. కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇలా అవ్వలేదు. యాక్చువల్గా సేమ్ నేను హైదరాబాద్లో కూడా నేను ఫేస్ చేశాను ఇదివరకు. వాళ్ళు ఏంటంటే వెంటనే అమౌంట్ ఇచ్చేసారు, కానీ అది కాదు కదండి సొల్యూషన్ యాక్చువల్గా. ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే మధ్యలో ఆ పర్సన్ ఉన్నారో వాళ్ళని అన్నారంట, మీరు ఈసారి నుంచి మళ్ళీ ఇచ్చినప్పుడు చెప్పండి, అప్పుడు మేము దగ్గరుండి చేపిస్తాము కరెక్ట్గా వచ్చే రేట్. అంటే తెలిసిన వాళ్ళు ఉండి దగ్గరుండి చేపిస్తే మాత్రమే కరెక్ట్గా ఇస్తారా? ఎంతమంది రకరకాల ఇష్యూస్తో వస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అదే రిపోర్ట్ నేను చూసుకొని అబ్బా నార్మల్ అయిపోయింది ఇంకేమని అన్ని ఫుడ్స్ పెట్టేస్తే ఎంత డేంజర్ అయ్యేదంటే పాపకి. నాట్ ఓన్లీ ఇది నా ఇష్యూ అని కాదు, ఎవరికైనా కూడా డాక్టర్ అదే రిపోర్ట్తో కదా నెక్స్ట్ టైం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ట్రీట్మెంట్ దాని మీదే నడుస్తుంది. వాళ్ళకి పైగా ఏం తక్కువ బ్రాంచ్లు ఏం లేవు. టోటల్ కలెక్షన్ సెంటర్స్ త్రూఅవుట్ ఇండియా 700-750 ఉన్నాయంట. విజయవాడలోనే 40-45 ఏమో ఉన్నాయని చూశాను. ఎక్కడ పడితే చాలా చోట్ల నేను చూశాను ఆ బ్రాంచెస్. మరి అలా ఉన్నవాళ్ళు కొంచెం అంత కేర్లెస్ ఏంటో, అంత నెగ్లిజెన్స్ ఏంటో హెల్త్ మీద, దాన్ని బట్టే డాక్టర్ అక్కడ మెడిసిన్ దాన్ని బేస్ చేసుకునే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటి ఒక దాని మీద వాళ్ళు ఒక మెడికల్ దాని మీద ఉంటూ అంత నెగ్లిజెన్స్ ఏంటంటే ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళకి, మిషనరీ అంతా ఉంది, మిషనరీ అవేవో ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి, అక్కడే ఉంది మదర్ బ్రాంచ్. అలాంటప్పుడు వాళ్ళు అక్కడే చెక్ చేయడానికి కూడా ఏంటో డబ్బులు తీసుకొని నాకు అర్థం కాదు ఇది. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అవేర్నెస్ కోసమే అండి. ఎవరికైనా అబ్నార్మాలిటీస్ ఉండి ఫస్ట్ నుంచి కూడా అబ్నార్మల్గా రిపోర్ట్స్ ఉండి సడన్గా అంతా నార్మల్గా రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా అనుమానించదగ్గ విషయమే ఇది. ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేయండి, అలాగే రీచెక్ చేయించుకోండి. ఆ రిపోర్ట్స్ అన్నీ నమ్మి మీ హెల్త్ని మరింత పాడు చేసుకోరు అనే దాంతో ఈ